అరుణాచల్ శివ బాగుంది అనుకున్న వివాహ జీవితం ఒక్కసారిగా మారిపోవడం, దంపతుల్లో ఒకరు త్యాగ స్వభావము, ఇంకొకరు స్వార్థ లక్షణం కలిగి ఉండడం. ఈ యొక్క విషయాన్ని నాకు తెలిసిన జ్యోతిష జ్ఞానం మేరకు మీకు తెలియజేస్తున్నాను. కాలచక్రంలో త్రికరాశులైన మిథున, కన్య, వృశ్చిక, మీన రాశుల్లో మీ సప్తమాధిపతి ఉన్న ఈ యొక్క రాశులు మీ సప్తమ భావంగా ఏర్పడిన వివాహ సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కలత్రకారకుడు చెడిపోయినట్టయితే. అదేవిధంగా మీ యొక్క జన్మలగ్నానికి 6, 8, 12 భావాల్లో మీ జన్మలగ్నానికి సప్తమాధిపతి ఉన్న, అదేవిధంగా 6, 8, 12 భావాధిపతులు మీ యొక్క సప్తమ స్థానంలో ఉన్న వివాహ జీవితంలో సమస్యలు వస్తాయి. ఇక్కడ ఎప్పుడైతే సప్తమాధిపతి రాశి చక్రంలో 8వ రాశి అయిన వృశ్చిక రాశితో సంబంధం ఉన్న, మీ యొక్క జన్మలగ్నానికి 8వ స్థానమైన రాశితో సంబంధం ఉన్న వివాహ సమస్యలు అనేవి సడన్గా వస్తాయి. పొద్దున బాగున్నట్టుంటుంది, సాయంత్రానికి మొత్తం మారిపోతుంది. ఇక్కడ ఎప్పుడైతే అష్టమాధిపతి సప్తమ స్థానంలో ఉంటాడో, లేకపోతే అష్టమానికి సప్తమానికి సంబంధం ఏర్పడితే మాత్రం మీ యొక్క జీవిత భాగస్వామి విషయంలో, అంటే వారి యొక్క జీవితంలో రహస్యాలు తప్పనిసరిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇవి సమయం వచ్చినప్పుడు మాత్రమే భయపడడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మీ యొక్క సప్తమాధిపతి గనక అష్టమాధిపతితో కలిసి అష్టమ భావంలో ఉన్న, సప్తమ స్థానంలో ఉన్న మీ యొక్క జీవిత భాగస్వామి 8వ స్థాన సంబంధమైన రహస్యాలు కలిగి ఉంటారు. ఒకవేళ సప్తమాధిపతి 6వ అధిపతితో కలిసి అష్టమ స్థానంలో ఉన్న మీ యొక్క సప్తమ స్థానంలో ఉన్న ఆరోగ్యపరమైన విషయాల్లో మార్పు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాలు దాచడానికి. ఇక్కడ ఎప్పుడైతే సప్తమాధిపతి బలహీనపడతాడో మీ యొక్క వివాహ జీవితం కాస్త దూరంగా సమస్యలుగా అవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ సప్తమాధిపతి బలంగా ఉంటే జీవిత భాగస్వామిని క్షమించడం అనేది జరుగుతుంది.